అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయనిధి స్టాలిన్కి సంబంధించి మద్రాస్ హైకోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి కదా. తమిళనాడులో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ డిఎంకే పార్టీకి ఓటేసే హిందూ ఎవడైతే ఉన్నాడో, ఒక్కసారి అర్థంలో మీ ముఖం చూసి దాని మీద ఊసుకోండిరా. ఏం బతుకులరా మీ బతుకులు. ఒజిప్పు 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 అంటూ 2023లో సనాతన నిర్మూలన అని చెప్పేసి ఒక సబ్ పెట్టి అందులో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, సనాతనానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు మొత్తం రద్దు చేయాలంటూ పిచ్చి కుక్కలాగా వాగితే ఇంకా డిఎంకే పార్టీకి సపోర్ట్ ఎవడ చేస్తున్నాడు? తిరుచిలో ఒక లాయరు అమిత్ మాలవీ అని చెప్పేసి బీజేపీ అతని మీద కేసు వేశాడు. ఏమని? ఈ ఉదయనిధి స్టాలిన్ యొక్క స్పీచ్ని ఇతను షేర్ చేశాడు, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది జెనోసైడ్ లాంటిది కాదా అంటే ఓ రకంగా మారణ హోమం లాంటిది కాదా అన్నాడు. ఎస్, అతను అలా అన్నాడని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, జనాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అని చెప్పేసి అతని మీద కేసు పెడితే అతను కోర్టుకు వచ్చాడు. అసలు నేను ఇక్కడ బాధితుడిని, సనాతన ధర్మానికి చెందిన ఓ వ్యక్తిగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలు వచ్చేసి నాకు చాలా బాధ కలిగించాయి. నా భారతదేశంలో అత్యధికులు 80% పైగా ఉన్నటువంటి హిందువులని వాళ్ళ ధర్మాన్ని నిర్మూలించాలి అని ఒక ఉదయనిధి స్టాలిన్ ఒక మంత్రి కథను మాట్లాడటం అంటే ఎంత ఘోరం అది అని చెప్పేసి మొత్తం కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీనికి మద్రాస్ హైకోర్టు షాక్. అసలు ఓ మై గాడ్, ఏంటి అసలు ఇది? దాదాపు డిఎంకే పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎప్పుడు చూడు హిందువుల మీద దాడి, హిందువుల మీద సనాతనం మీద ఇలాగే విషయం చిమ్ముతూ ఉన్నారు. అదే వంశం, అదే దాన్ని ఏమంటారు, అదే వర్గం ఈ ఉదయనిధి స్టాలిన్ చేసింది కూడా అదే కదా. కోర్టు ఎక్కడ షాక్ అయింది తెలుసా? ఇదేంట్రా ఇంత ఘోరంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడితే ఒక కేసు కూడా ఎవడో పెట్టలేదు అని షాక్ అయింది. అండ్ అమిత్ మాలవీ వచ్చేసి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన తప్పు అని చెప్పేసి అంటే అతని మీద కేసు పెట్టారు ఏంట్రా? కోర్టు షాకు. కోర్టు తన డ్యూటీ తను ఇప్పుడు చేస్తుంది. మొన్న తిరుపతి కొండరంలో కూడా ఆ దీపస్తంభం అన్నది ఏదైతే ఉందో అది హిందువులది, దేవుని పెట్టుకోవడానికి పర్మిషన్ కోర్టు ఇస్తే అది వచ్చేసి సర్వే స్తంభం, అసలు దానికి హిందువులకి సంబంధం అని చెప్పేసి దేవాదాయ ధర్మాంత శాఖ ఏది తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు వెళ్ళారు కోర్టుకి. అంటే హిందూ దేవాలయం మీద వచ్చే ఆదాయంతో బతుకుతూ ఆ డబ్బులతో అన్యమతస్తులను పోషిస్తూ మరల హిందూ దేవుళ్ళ మీద, దేవాలయాల మీద, హిందువుల మీద విద్వేషం విషం చిమ్ముతూ ఉన్నటువంటి ఈ దరిద్రులకి, ఈ మూర్ఖులకి, వీళ్ళకి ఎవర్రా ఓట్లేసేది? కోర్టు కూడా షాక్ అవుతుందిరా బాబు. అసలు ఇదేంట్రా ఒక కేసు కూడా పెట్టలేదు, ఎందుకు పెడుతున్నారు? బాన్సలో బతికేస్తున్నారు. తమిళనాడులో అత్యధికంగా ఉండేది హిందువులు, కానీ వాళ్ళ ఓట్లు వచ్చేసి డబ్బు ఎవడితే వాడుకో, లేదా ఆ సమయంలో వాడికి మందు ఏదైనా వస్తే వాడుకో అన్నట్టు అయిపోతుంది. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఒక హిందువుని ఎవరైనా ఎన్నైనా అనవచ్చు, అదే వేరే మతస్థుడిని ఎవరైనా అంటే మాత్రం అంత ఏకమైపోతారు. ఇతను క్రిస్టియన్, ఉదయనిధి స్టాలిన్ క్రిస్టియన్. ఒక క్రిస్టియన్గా ఉంటూ వాడెవడు అసలు? వాడికి ఎన్ని గట్స్ ఉండాలి అసలు? ఈ దేశంలో ఉంటూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, అదొక డెంగ్యూ, అదొక మలేరియా, అదొక వైరస్ అనటానికి ఎంత గట్స్ ఉండాలి అసలు వాడికి? ఎందుకున్నారా అంటే ఎవడేం చేయలేడు. నిజమే, దేవుడు ఉన్నాడులే, దేవుడు చూసుకుంటాడని చెప్పేసి మనం వదిలేస్తాం. అదే క్రైస్తవులు, ముస్లింలు అలా కాదు, అన్నోడిని ఏం చేయాలి చేసేస్తున్నారు వాళ్ళు. సో ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేయొద్దు, కేసు పెట్టండి చాలు. హిందూ ధర్మానికి సంబంధించి విఘాతం కలిగించే విధంగా మీ కంట ఒక వీడియో పడ్డా, ఒక పోస్ట్ పడ్డా, ఓ స్పీచ్ విన్నా, వెళ్ళిపోయి ముందు కేసు పెట్టేశాడు. కేసు తీసుకొని ఉన్నారనుకోండి, కోర్టుకు వెళ్ళిపోయాడు. కేసు పెడతామంటే తీసుకోవట్లేదని చెప్పేసి దాన్ని కోర్టు ఆర్డర్ మీద కేసులు తీసుకుంటారు. అలా మీరు ఎన్ని కేసులు వేయగలిగితే అప్పుడు మన ధర్మం జోలికి ఎవడో రాడు, మన మతం జోలికి ఎవడో రాడు. ఎవరి మతం వాళ్ళది, ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరి విశ్వాసాల వాళ్ళవి, ఎవరి ఆచారాలు వాళ్ళవి అన్నట్టు ఉంటాయి. అంతిమంగా ఉదయనిధి స్టాలిన్ ఒకటే ఉంది, ఒరు నువ్వు మనిషివేనా, ఒరు నువ్వు భారతీయుడివేనా, ఏంట్రా ఈ విద్వేష వ్యాఖ్యలు? ఒక మంత్రిగా ఉండి ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతున్నారా బాబు? నువ్వు రద్దు చేయాలన్నా, నిర్మూలించాలన్నా, నివారణ అన్నా ఏంటి? ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నదానిని అక్కడతో అంతం చేయాలని. దాని అర్థం మరణ హోమే కదరా బాబు, జెనోసైడే కదరా బాబు. ఓ రకంగా అమిత్ మాలవీయ బాధితుడురా ఇక్కడ, అతని మీద కేసు పెడతామేంటారా బాబు అని చెప్పేసి కేసు కొట్టి అవతల వేసేసారు.